హైదరాబాద్ లో అక్రమంగా పిస్టల్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మహమ్మద్ జీషన్, అమీర్ అలీ ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ నుండి తక్కువ ధరకు పిస్టల్స్ ని తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని గుర్తించారు. నిందితుల నుండి 5 కంట్రీ మేడ్ పిస్టల్స్, 13 లైవ్ రౌండ్స్, గేజ్ షాట్ గన్ సెల్స్ 5, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంపార్టెంట్ బ్రేక్ థ్రూస్ ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లో అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. ఇందులో ముందుగా మహేశ్వరం ఎస్ఓటీ టీమ్ ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యూపీ నుంచి వచ్చి హైదరాబాద్ లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాడు. బార్బర్ గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్ లో పెట్టాడు, తర్వాత బాలాపూర్ లో కూడా ఇంకొక షాప్ రన్ చేశాడు. అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతను కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళని తీసుకోవడం ఆయనకు జనరల్ గా యాక్టివిటీ ఉండేది. ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ 3 షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ హాస్పిటల్ లో చేసేవాడు. లగ్జరియస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు.